ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జోర్దార్ వార్తలతోటి నేను తయారుగున్నా. మీరు తయారే కదా? ఇంకెందుకు ఆలస్యము, చూసుకోండి పెద్ద వార్తలు. జోరుగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ఏపీలో చేసిర్రు బాధతోని పునరంకిత దీక్షలు. ఆన్లైన్ అంగడికి ఎక్కుతున్న ఆవులు, తినేటోళ్ళ సేవలు తరిస్తున్నారు కొందరు జనాలు. గుడికి దానం ఇచ్చిన బిచ్చగాడు, ఈ తాత నియంగా మునగాడు. బాపనోళ్లను బాధ పెట్టిన దువ్వాడ జగన్నాథం, పాటతోటి చేసిర్రట పరాష్కం. ఉర్రు తలూగిస్తున్న తెలంగాణ పాట, మంగ్లీ గొంతులో ఆడినాయి రాగాలు ఆట. అబ్బా, ఎన్నో వార్తలు, ఎన్నో గొడవలు, ఎన్నో పంచాదులు. తెలంగాణను ఇయ్యాలే అనే ముచ్చట్లతోని ఏండ్ల కొద్ది లొల్లులు నడిచినాయి. ఎవ్వల కడుపు ఎంత నిండిందో ఆ ముచ్చట పక్కకు పెడితే తెలంగాణ ఏరుపడ్డది ఈయాటికి బరాబర్ 3 ఏండ్లు అయిపోయి 4వ ఏడులో అడుగుపెట్టింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇది 3వ పుట్టినరోజు అన్నట్టు. మరి ఆ పండుగ తెలంగాణలో ఎట్లెట్లా నడిచిందో చూద్దామా? అయితే రండి. 3 ఏండ్ల తెలంగాణ పుట్టినరోజు పండుగను ముద్దుగా చేసిండ్రు రాష్ట్రంలో. కొన్ని వద్దుల కానుంచి అన్ని సర్కార్ ఆఫీసులను ముస్తాబు చేసి ఇవాళ అదిరిపోయేటట్టు సంబరాలు చేసుకున్నారు. జోర్దారుగా చేసింది వేడుకలను. సీఎం కేసీఆర్ సారు పొద్దుగాలనే అమరవీరుల స్తూపానికి దండం పెట్టుకొని సంబరాలు జరిగే పరేడ్ గ్రౌండ్ కాడికి పోయిండు. పోలీసులు జరసేపు లెఫ్ట్ రైట్ కొట్టి కేసీఆర్ సార్ కు దండాలు పెట్టిండ్రు. అటెంక రాష్ట్రంలో మంచిగా పనులు చేసేటోళ్లకు అవార్డులు చేతిలో పెట్టిండు సీఎం సారు. అటెంక తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన కొట్లాటను యాది చేసుకొని వచ్చిన తెలంగాణను బంగారం చేసేందుకు సర్కారు ఏమేం చేస్తున్నదని వరుస పెట్టి చదువుకొచ్చిండు. అన్నార్తలు అనాథలుండని ఆ నవయుగం ఎంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు అని ఆర్ద్రంగా పలికిన మహాకవి దాశరథి కవితా వాక్యాలు నా మదిలో నిరంతరం మెదులుతుంటాయి. కవి స్నప్నించిన శ్రేయ రాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్ధితో అంకిత భావంతో అవిశ్రాంత కృషి చేస్తుంది ప్రభుత్వమని ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఇక తెలంగాణలో ఉన్న కడమ జిల్లాలలో కూడా మస్తుగానే జరిగింది తెలంగాణ పుట్టినరోజు పండుగ. కానీ పాపం వరంగల్ కాడ జెండెగరేద్దామని పోయిన చదువుల మంత్రి కడియం సార్కు పొద్దుగానే ఎండ దెబ్బ కొట్టినట్టున్నది. సర్కారు గురించి చదివిండు సోయి తప్పి కింద పడిపోయిండు. అయ్యో, పోలీసులు ఆఫీసర్లు తలో చెయ్యేసి పట్టుకున్నారు సార్ను. ఇన్నన్ని నీళ్లు తాగిపిచ్చి దావఖానకు తీసుకుపోయినరు. ఇటు చూడండి, మరి ఎందుకో తెలియదు గాని నాగర్ కర్నూలు జిల్లా ఆవిర్భావ వేడుకల్లా కలెక్టర్ శ్రీధర్ సార్ కు జెండాకు దండం పెట్టేందుకు చేతులే రాలే. అదివరకోసారి కూడా ఇట్లనే చేసిండు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కమలాపురం కాడ ఇంకో కథ నడిచింది. అక్కడ పేపర్ మిల్లు బ్యాంకోళ్ళు గుంజుకుంటారని చెప్తున్నారు కదా. మా పరిస్థితి ఏందో తెలవాలని నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చెప్పేందుకు వస్తే పోలీసులు మంచి మర్యాద చేస్తూలిండ్రు. ఇక ప్రభుత్వం ఇట్ల పండుగ చేస్తే ప్రతిపక్షాలు కూడా పార్టీ ఆఫీసులలో చేసుకున్నాయి. అటెంక అందరు కూడి అమరవీరుల స్తూపం కాడికి వచ్చి రాష్ట్రం ఏం చక్కగా లేదని మొక్కి కేసీఆర్ సార్ను తిట్టిండ్రు. వాళ్ళ ప్రజాస్వామ్య హక్కులకే భంగం కలుగుతుంది. ఈ రోజు ధనిక రాష్ట్రం అని చెప్తూ పేదవాళ్ళని దోపిడీ చేసే విధంగా వేల కోట్ల జనకాంక్షతో పుట్టిందిర రాష్ట్రము, వెయ్యూడల మర్రిలాగా పాతుకుంది దొరతనం, గడీలన్నీ జడలు విప్పి గద్దర చేయొద్దురు. ఒక్క హనుమంతన్న మాటలింటే అన్నిన్నట్టే అనుకోరాదుండ్రి. ఇక పోతే వరంగల్లో నీ భాషకు నీ మాటలకు ఎవడు సపోర్ట్ కొట్టలేరు ఎందుకు అని అడుగుతాడు. ఇది ఎక్కడ పంచాయతీ పోయి వానికి ఇష్టం ఉంటే కొడతాడు, లేకుంటే లేదు. ఎవడన్నా పైల్వాన్ అనేటోడు పైల్వాన్ గా ఉంటాడు, ఎవడొస్తే కుస్తీలు మై పైల్వాను అని ఈడే కొట్టుకుంటుండే. అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రాబాయి. మా బీసీలలో ఎస్సీలలో ఎవరు లేడు రాబాయి. నువ్వు అంటే నంబర్ 1 పెట్టుకో. 2 కూడా ఛాన్స్ లేదా, 3 కూడా లేదా. కేటీఆర్ అయితే లండన్ లో ఉంటుండే, సోనియా గాంధీ దయవల్ల వీడికి వచ్చినవరో లేకుంటాడా టిక్ 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 అని సాఫ్ట్వేర్ కంప్యూటర్ లో కొట్టేవని. ఇగో ఇట్లా నడిచింది తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ పండుగ.
సరే, ఇటు తెలంగాణలో గిట్ల నడిచినాయి కదా సంబరాలు, అటు ఆంధ్రాలో ఏరుబడ్డ బాధతోని నవనిర్మాణ దీక్ష చేసింది సర్కారు. మరి అప్పట్లో ఇడిపోయేటప్పుడు అవ్విస్తాము ఇవ్విస్తాము ప్రత్యేక హోదా ఇస్తాము పైసలు సరిపోని ఇస్తామని చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఏం లేకుండా అయ్యే వరకు కడుపుల బాధను కడుపులనే దిగమింగుకుంటా ఏపీని ఎట్ల మీదకి తీసుకొస్తారో చెప్పిండ్రు చంద్రాల్ సారు. ఒకసారి అక్కడ ముచ్చట్లు కూడా అరుచుకుందామా రండి. ఓ దిక్కు రాష్ట్రం ఇడిపోయిందన్న బాధ గుండె నిండున్న మనసు నిండు వేసుకొని ఆంధ్రాల నవనిర్మాణ దీక్ష చేసిండు సీఎం చంద్రాల్ సారు. పబ్లిక్ అంతా ధైర్యం చేసుకొని ఏ తీర్లా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకుపోవాలనో చేతులు ముందుకు చాపించి ప్రమాణం చేయించిండు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమజీవులం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై హింద్. ఈ ఘటంక కాంగ్రెస్ నాయకులు చేవట్కే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ ఎలుతూరు లేక సిమ్మ చీకట్లున్నాము, మళ్ళా ఎలుతూరు కోసము అరి గోసలు వాడుతున్నట్టు చెప్పిండు ఏపీ సీఎం చంద్రాల్ సారు. ఆనాటి పాలకుల యొక్క నిర్ణయాల వల్ల కొన్ని రోజులు చెన్నైలో, కొన్ని రోజులు కర్నూలులో, కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉండి మనం నష్టపోయాం. ఇక చూడు నవనిర్మాణ దీక్షల చంద్రాల్ సార్ టెక్నాలజీ మస్తుగా వాడిండు. సార్ విజయవాడలున్న బెంజ్ సర్కిల్ కాడ ప్రమాణం చేస్తే కర్మ 12 జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని చంద్రన్న చెప్పిన సంకల్పాన్ని చదివించిండ్రు. ఇక గదే స్ఫూర్తితోని గిట్లా పాట పాడుకుంటా ముందుకు పోయిండ్రు పబ్లిక్. ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక్క నాయకుడే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, నమ్మినోళ్లను నిండా ముంచినోళ్ళు, అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టేటోళ్ళు ఉన్న ఈ కాలంలో మంచోళ్ళని తలుసుకునేటోళ్ళు ఉన్నారా? పిల్లికి బిచ్చం పెట్టని పీనాసులున్న ఈ లోకంలో భారీ గుణంతోని దానాలు చేసేటోళ్ళు ఎంతమంది? అసలు కోట్ల కోట్లు వేల లక్షల కోట్లు ఎన్కేసుకొని నలుగురికి ఉపయోగపడే పనులు చేసేటోళ్ళు కోటి కుక్కలన్నా కనిపిస్తారా? గంత గంట పెద్ద మనిషి కాదు గాని గినె చూడురుల్లా అసలు ధర్మాత్ములు అంటే ఎవరో మీకే అర్థమవుతుంది. చూడురి. ఆకులు నాకేటోళ్ళ తాన మూతులు నాకేటోళ్ళనే చూసినాం గాని అడుక్కునేటోళ్ళే దానం చేసుడు ఎక్కడన్నా చూసినావా? దానం అంటే పైసా 2 పైసలు దానం కాదు, 1,20,000 రూపాయల దానం చేసిండిగో గీ పెద్ద మనిషి. విజయనగరం జిల్లా శీపురపల్లిలో ఉన్న ఉమా నీలకంఠేశ్వర స్వామి గుడి ముంగడ కూకొని వచ్చిపోయేటోళ్ళను అడుక్కునేటోడు ఈ షేబోలు కామరాజు. కొన్ని ఏండ్ల సంధి గుడిలున్న శివుడే దిక్కు అనుకొని గుడికాన్నే బతుకుతున్నాడు. చూస్తున్నారా మనిషి కూడా ఎట్లున్నాడో? 40-50 రూపాయలు పెట్టి కాళ్ళకు చెప్పులు కొనుక్కునే దిక్కు కూడా లేదు. పొద్దుగాల భక్తులు వచ్చి కొబ్బరి చిప్పలేస్తే అదే టిఫిను, పులిహోరే, పగటీలు, బువ్వ. ఇక రాత్రి సంగతి గ్యారంటీ ఉండదు. అసొంటి మనిషి భక్తులు ఇచ్చిన రూపాయి దాచుకొని అదే భక్తుల కోసం గుడికి దానం చేసిండంటే ఇనేటోళ్ళు అంత ఇచ్చంతరపోతున్నారు. అసలు ఎందుకు ఇట్లా దానం చేయాలనిపించిందట అంటే ఆయనకింత బిచ్చమేసే భక్తులకు నిల్చోనికి నిల్వ నీడలేదట గుడికాడ. మనసు కలుక్కువని దాతల తండ్లాట చూసి ఈయనే దానకర్ణుడు అయిందట. ఆ పరమాత్మ నాకు ఏదో ఇచ్చినాడు, ఆ ఇచ్చింది నేనేం చేయాలని ఇప్పటికే పైసలు ఇచ్చే వరకు పనులు కూడా షురువైనాయి గుడికాడ షెడ్లు కట్టేదందుకు. కానీ చూడండి, రూపాయి మొక్కుకొని సంచిలేసుకొని బిచ్చం ఎత్తుకునే ఓ పెద్ద మనిషి కూడబెట్టుకున్న 1,20,000 ఇస్తున్నాడంటే ఎంత మంచి మనిషో కదా. ఇక మీరే చెప్పుండ్రి, మీరు మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఈ పెద్ద ఆయన కంటే ఎంత గొప్పోళ్ళో. ఎంత ఎదిగిపోయావయ్యా ఎదను పెంచుకున్నావయ్యా. చచ్చమైన ఆవు పెండ అగ్వ రావాలే తక్కువన్నదుల్లా. ఆయనతో అయిపోతే 60,000 పెట్టినా కూడా దొరకది. రండి బాబు రండి ఆవు పెండ చచ్చంగా ఉన్నది అని పెండ అమ్ముకునే రోజులు వచ్చేటట్టే కొడుతున్నదుల్లా. ఎందుకు అంటారా? అమ్మో నా నోటితో నేను చెప్పనుల్లో గీ ముచ్చటింటే మీకే మొత్తం అర్థమవుతుంది. ఇనుండ్రి.
ఉపాయం ఉన్నాడు ఉపాసం పండడు అన్నట్టు మన దేశంలో ఎద్దుకూర మీద లేని పంచాయతీలు అవుతున్నాయి కదా. అమ్మొద్దు కొనొద్దు అంగట్లకు రైతులు తప్ప కోసేటోళ్ళు రావద్దని. మరి తినేటోడు నోరు మోస్తే తిండి కుది తీరుతుందా? అందుకనే పెద్ద కూర డిమాండ్ ఎరకైన వాళ్ళు కొత్తతో వెంకలాడుతున్నారు. చూస్తున్నారా, ఆవులు ఎద్దులు ఆన్లైన్ అంగడి OLX లకి ఎక్కినాయి. 2 ఏళ్ళు ఈడున్న ఆవు 22,000. ఫోన్ కొట్టుండ్రి ఇంటికే డెలివరీ పొందుండ్రి. ఎల్లావా పయ్యావా అనేది రాసి దానికి లాగదూడలు ఎన్నున్నాయి, పాలెన్ని లీటర్లు ఇస్తుంది అనేది కూడా రాసి ఆఫర్లు పెట్టిండ్రు. అంటే చూడుండ్రిగా ఇది వరకు ఆన్లైన్ లో పిడకలు అమ్ముతనే చిత్రం అనిపించింది. ఇప్పుడు ఏకంగా ఆవులే అమ్ముతున్నారు. ఇక రేపట్ల గడ్డిని కూడా గిట్లనే ఆన్లైన్ లో అమ్మి హోమ్ డెలివరీ చేస్తారు కావచ్చు కదా. మరి దీంట్లో 2 తీర్ల ముచ్చట్లున్నాయి. పాల కోసం ఆవుల కొనుక్కునేటోళ్ళ కోసం ఒకటి ఉన్నది, కూరకు అమ్ముకునేటోళ్ళ ముచ్చట ఇంకోటి ఉన్నది. లెక్కకైతే పాల కోసం బయట కూడా అమ్ముకోవచ్చు. కానీ ఇలా పరిస్థితి ఎట్లున్నది? ఆవుల పట్టుకొని బయటికి వెళ్ళినామంటే ఒళ్ళు చింతపండు అవుతుండే. వ్యవసాయానికి అని చెప్పిన వినేటోళ్ళు ఉన్నారా? అందుకనే అంగట్లకు గొడ్ల కోసం పోవాలంటేనే భయపడుతున్నారు చాలా మంది. మరి మోడీ సార్ దయ వల్ల ఇంకెన్ని యంత్రాలు చూస్తామో దేశంలో గాని ఆవుల ఆన్లైన్ అంగడికి ఫుల్ డిమాండ్ వస్తున్నదట. మరి నడమంత్రాల మరవాలంటే మరుస్తారా? యావున్నోనికి 1000 తొవ్వాలు కూడా ఉంటాయి కదా. ఇంట్లో 2 అన్నదమ్ములుంటే చిన్నోనికి వచ్చిన తిప్పలు కప్పలకు కూడా రావుల్లా. తమ్మునికి ఎప్పుడు గోసనే కదా. అన్న ఇడ్చి పడేసిన బట్టలే వేసుకోవాలి, అన్న చదివిన పుస్తకాలనే చదవాలి, అన్న దొక్కిన సైకిలే దొక్కాలి. ఆఖరికి పెళ్లి కూడా అన్న వేసుకున్నాకనే వేసుకోవాలి. ఈ తమ్ముళ్ళ కష్టాలు తీరే రోజే రాదా? ఆ దిక్కు తొలసూరి అడుగేసేటోడే లేడా అని అనుకున్నట్టున్నాడు ఒక తమ్ముడు. ఏం చేసిండో చూడురి. దేంట్లోనైనా వెనక చీర కావచ్చు కానీ పెళ్లి కాడ మాత్రం ఫస్టే ఉంటాను అనుకున్నాడో ఏమో. చెన్నై కాడ ఒక తమ్ముడు అన్న కంటే ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. దీంట్లో చిత్రం ఏమున్నది అనుకుంటున్నారా? మరి ఆ తమ్ముడు పెళ్లి చేసుకున్నది ఏరే పిల్లని కాదు, అన్నకు పెండ్లం కావాల్సిన ఆమెను తమ్ముళ్ళు లగ్గం చేసుకున్నాడు. అదే పందిట్లో అన్న కోసం పెట్టిన అదే ముహూర్తానికి. అసలు కాదేందంటే పెళ్లి సూపులకు అన్నతోని పోయినప్పుడే పిల్లతోని సూపులు కలిసినాయట ఇద్దరికి. పెద్దోని లగ్గానికి తయారైతుంటే వీళ్ళిద్దరి నడమ లవ్వు పువ్వులోలే పూసి కాయోలే కాసిందట. కానీ దిక్కు ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి పత్రికలు కూడా కొట్టించిరి. ఇక ఏం చేయలేక ఎవరికి వాళ్ళే ఊకున్నారట. ఇక టైం కాగానే అయ్యగారు రాను పిల్లగాని పీటల మీద కూసబెట్టా మంత్రాలు చదవా. ఇంతసేపు మంచిగానే ఉన్నాడట తమ్ముడు పక్క పొంటే. తీరా తాళి కట్టే టైంకు పొల్ల సైగే చేసిందో మనోనుకుంటే గుబెలు అనే అన్నదో మీద పానం మీదనే పోయినట్టు అయిందో గాని అన్నను ఒక్క తన్ను దాన్ని పిల్ల మెడలో తాళి కట్టిండు తమ్ముడు. ఏ పాఠం ముందుగానే అనుకున్నట్టున్నాడు. జేబుల సపరేట్ తాళి చేయించుకొని వచ్చిండు. ఇక చూడండి అటు అవతల బిడ్డ పెండ్లయింది, ఇటు యువతల ఇంట్లో పెండ్లయింది గాని వీళ్ళు ఖాయం చేసిన వాళ్ళతో కాలే. కోపం వస్తుంది కదా మరి పెద్ద మనుషులకు. ఇద్దరిని ఒక్క దిక్కేసి ఇయ్యరమయ్యార దంచిర్రట. ఎవ్వరు ఇంటికాలు పోయినరట. పందిట్లో మిగిలిన 2 మోగాలు ఒక్కటే ఒక్కింటికి పోయినరట. ఎట్లున్నది ముచ్చట. ఇవాళ రేపు ఖాయం చేయంగానే అయిపోదు. ఆఖరి దాకా పిల్లగాని ఇష్టాలు ఏంటియో అరుచుకోండి. లేకపోతే ఇగో మందిలు ఇజ్జత్ పోయే కథ అవుతుంది. కానీ పాపం ఇంత లొల్లిల పెండ్ల మీద కలలు కన్నా అన్న పరిస్థితి ఎట్లున్నదో ఏమో పోన్రి. అన్నట్టు మీకు ముచ్చటరికేనా? మొన్న పొగ ఎక్కువ విడుస్తున్నాయని పాత బండ్లను తయారు చేయొద్దని రూల్ పెట్టింది కదా సెంటర్ సర్కారు. ఎక్కువ వస్తే ఏమవుతుంది? ఇంట్లో పొయ్యిల పొగంతా పొయ్యి సూరుకు మొత్తం నల్లగా పట్టుకుంటుంది కదా. అగో గట్లనే గాలి మబ్బుల కాలుష్యం పెరిగితే ఓజోన్ పొర అని ఒకటి ఉంటుందట మీద. అగో అది చెడిపోతుందట. అది చెడిపోతే మన భూమే చెడిపోతుందట. ఓహో, ఈ ముచ్చట మాకు కొన్ని ఏళ్ళ కిందనే తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నది అని అనుకుంటున్నారా? కారణం ఉన్నది కాబట్టి వార్త తెచ్చిన చూడుండ్రి. అద్దురా అంటే అద్దుకొని తిన్నాడట వెనకటికేవాడు. ఇగో అమెరికా సంగతి కూడా బరాబర్ గట్లనే ఉన్నది. మొన్నటిదానికి ఏం మాట్లాడేది? కాలుష్యాన్ని తక్కువ చేయాలి, గాలి మబ్బుల్లో అడ్డమైన పొగ కలవకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలి అని నీతులు చెప్పేది కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నదో ఎరికేనా? అసలు కాలుష్యం అద్దనే సంఘంలోనే ఉండవని టాటా చెప్పిండ్రు ప్యారిస్ లో చేసుకున్న ఒప్పందానికి. తిన్నప్పుడు మెడలేసుకొని తిరుగుతేందని దునియాను కంపు చేసుడే మాకు మస్తు ఇంపన్నాడు ట్రంప్ సారు. అంటే చూడుండ్రి ఎంత ఎగిడ్చిన కథ చేస్తున్నదో అమెరికా దేశము. అసలు లెక్కకైతే ఫ్యాక్టరీలు పెట్టి చెట్లను నరికి దునియాల గాలి మబ్బులు నీళ్లను జడగొట్టే దేశాలల్లా అమెరికా దేశమే 2వ జాగాలు ఉంటది. చేసేదంతా చేసుకుంటా ఓజోన్ పొరకు పొక్కబడ్డది. ఆ దేశం అట్లా చేస్తాంది, ఈ దేశం ఇట్లా చేస్తాంది అని లేని పెత్తనం చేసేది. కానీ అందరి దొగలెక్క ట్రంప్ సార్ నోటి దొగలెక్క కదా. అద్దుకొని కాదు పుంపుకొని పులుసు విసుకొని తింటానని కాలుష్యం వద్దనే సంఘంలోకెళ్ళే బయటకు వచ్చిందంటే ఇక నా ఇష్టం నేను చేస్తానంటది కావచ్చు. ఇప్పటికే ఆకాశంలో ఎండను వడబోసే పొర ఓజోన్
లోన్కు పొక్కబడ్డదని అంటున్నారు. అది చేయబట్టే కాలం మొత్తం ఆగమాగం అవుతుండే. ఎండలు బగ్గగొట్టుడు, వానలు బగ్గగొట్టుడు, చలి కూడా ఇరగగొట్టుడుతోని దునియా అంతా పరిశాన్ కాబట్టి తెలివి ఉంటే భూమిని కాపాడుకుందాం అనాలే గాని పెద్దన్న అంటే దద్దమ్మ లెక్క చేసుడేందని అన్ని దేశాలు పరిశాన్ అవుతున్నాయి. మన దేశమే నయం, కాలుష్యం అవుతున్నదని కరెంటు బండ్లకి వెళ్ళిపోతున్నది. ఈ కంట్రీ అమెరికా చేయబట్టి ఎంత నాశనకాలం మోపైందో ఏందో పోండ్రి. పాల రైతులు ధర్నా చేస్తే పాలు రోడ్డు మీద వారవోస్తారు. కూరగాయల రైతులు ధర్నా చేస్తే కూరగాయలు పడేసి ధర్నా చేస్తారు. ఈ బ్యాంకు వాళ్ళకి ఎన్నడు బుద్ధి వస్తుందో ఏందో, ఉట్టి ధర్నాలు వేస్తారు కానీ పైసలు తెచ్చైతే అసలుకే రోడ్డు మీద పోయారు. ఇది నిన్న అలా వాట్సాప్లో తిరుగుతున్న జోకు. కానీ రైతులు గట్ల వారవస్తుర్రంటే వెనుక పొంటి ఎంత ఆవేదన ఉంటుంది చెప్పురి. ఒరే పాలన్ని గట్ల నీలపాలు చేస్తున్నారేంద్రో, వీళ్ళకేం పిసలేసిందా? పిటాన పిరమున్న పాలను నీళ్ళ లెక్క రోడ్ల మీద వారేస్తున్నారేంద్రో. కుండేడు కాదు అడ్డేడు కాదు, వ్యానుకు వ్యానే తెచ్చి వాళ్ళు విప్పిండ్రేంది? అవి నియంగా పాలేనా శుద్ధపొడి కలిపిన నీళ్ళ అని అనుమానం పడుతున్నారు కదా. అయ్యి స్వచ్ఛమైన బర్రె పాలే, అవిటిని వారవోస్తున్నదే అవిటిని పిండుకొచ్చిన రైతులే. కాకపోతే వాళ్ళ కన్నీళ్లు పాలకుల పాదాలు తడిచేదాకా వారాలని ఇట్లా పాలు నీలపాలు చేసి నిరసన చేసిండ్రు. కొనుక్కునేటోని కడుపు నింపే కూరగాయలు పండించేటోని కడుపు ఎండ పెడుతున్నాయని అవిటిని కూడా వారబోసిండ్రు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని అంటుంటారు గాని ఈ ఇద్దరిని ఏడిపించుక తింటున్న పాలకులు మాత్రం బాగుపడుతున్నారు ఈ దేశంలో. రైతుగా పుట్టిన పాపానికి వడ్డీ లేని లోన్లు ఇచ్చి ఆదుకోండ్రి, బతకలేక సావలేక తెట్టగిల్ల పడ్డ రైతుకింత పింఛనిచ్చి ఆసరాగాండ్రి. స్వామినాథన్ సార్ చెప్పిన సలాలు వాటిచ్చి మా బతుకులకింత పాటి చూపిండ్రని రైతులంతా సర్కార్ కండ్లు తెరిపించే ప్రయత్నం చేసిండ్రు. రైతులే రాజులని సర్కార్లు కరెస్టే చెప్తున్నాయి. కాకపోతే అమాయకపు రైతులే ఆ మాటల్ని అపార్థం చేసుకుంటున్నారు. రాజంటే వాళ్ళు ఒకరికి పెట్టేటోడే గాని ఇంకోగలు తాన చేతులు దాచేటోళ్ళు కాదు కదా. అగో అందుకే సిరిమంతులైన రైతు రాజుల కోరికలు తీర్చుడు తప్పు కాదా? విజయ్ మాల్యా అసోంటి బికారిగాలను పైకి తెస్తే దాల్చుకుంటారు గాని రైతులను బతికిస్తే పేరు దాల్చుకుంటారా? పాపాలు చుట్టుకోవు.